మొదటి రాజుల గ్రంథము మొదటి అధ్యాయము. కాబట్టి బెత్షెబా గదిలోనున్న రాజునొద్దకు వచ్చెను. రాజు బహువృద్ధుడైనందున షూనేమీయురాలైన అబీషగు రాజును కనిపెట్టుచుండెను. బత్షెబా వచ్చి రాజు ఎదుట సాగిలపడి నమస్కారము చేయగా, రాజు నీ కోరిక ఏమని అడిగినందుకు ఆమె ఈలాగు మనవి చేసెను. నా ఈలినవాడా, నీవు నీ దేవుడైన యెహోవా తోడని నీ సేవకురాలైన నాకు ప్రమాణము చేసి అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా వెనక ఏలువాడై నా సింహాసనము మీద ఆసీనుడగనని సెలవిచ్చితివే. ఇప్పుడైతే అదోనియా ఏలుచున్నాడు. ఈ సంగతి నా ఏలినవాడవును రాజువును అగు నీకు తెలియకయే ఉన్నది. అతడు ఎడ్లను, క్రొవ్విన దూడలను, గొర్రెలను బలిగా అర్పించి రాజకుమారులనందరినీ యాజకుడైన అబ్యాతారును సైన్యాధిపతియగు యోవాబును పిలిచెను కాని నీ సేవకుడైన సొలొమోనును పిలవలేదు. నా ఏలినవాడవైన రాజా, నా ఏలినవాడవైన రాజువగు నీ తరువాత సింహాసనము మీద ఎవడు ఆసీనుడగునో అందును గూర్చి ఇశ్రాయేలీయులందరూ కనిపెట్టియున్నారు. ఇది కాక నా ఏలినవాడవైన రాజువగు నీవు నీ పితరులతో కూడా నిద్రపొందిన తరువాత నేనును నా కుమారుడైన సొలొమోనును అపరాధులముగా ఎంచబడుదుము. ఆమె రాజుతో మాట్లాడుచున్నప్పుడు ప్రవక్తయగు నాతానును లోపలికి రాగా, ప్రవక్తయగు నాతాను వచ్చియున్నాడని సేవకులు రాజునకు తెలియజేసిరి. అతడు రాజు సన్నిధికి వచ్చి నమస్కారము చేసి సాష్టాంగపడి, నా ఏలినవాడవైన రాజా, అదోనియా నీ తరువాత ఏలువాడై నీ సింహాసనము మీద కూర్చుండునని నీవు సెలవిచ్చితివా? ఏలయనగా ఈ దినము అతడు పోయి విస్తారమైన ఎడ్లను, క్రొవ్విన దూడలను, గొర్రెలను బలిగా అర్పించి రాజకుమారులనందరినీ సైన్యాధిపతులను యాజకుడైన అబ్యాతారును పిలిపింపగా, వారు వాని సముఖములో అన్నపానములు పుచ్చుకొనుచు రాజైన అదోనియా చిరంజీవియగుగాక అని పలుకుచున్నారు. అయితే నీ సేవకుడైన నన్నును, యాజకుడైన సాదోకును, యెహోయాదా కుమారుడైన బెనాయాను, నీ సేవకుడైన సొలొమోనును అతడు పిలిచినవాడు కాడు. నా ఏలినవాడవును రాజువును అగు నీ తరువాత నీ సింహాసనము మీద ఎవడు ఆసీనుడై ఉండునో అది నీ సేవకుడైన నాతో చెప్పకయుందువా? ఈ కార్యము నా ఏలినవాడవును రాజువును అగు నీ సెలవు చొప్పున జరుగుచున్నదా అని అడిగెను.